చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కేవలం ఆయన ఉనికి గురించి, ముఖ్యంగా ఆయన కొడుకుని తెర మీద తీసుకురావడానికి వ్యక్తిగత స్వార్థంతో చేసిన పాదయాత్ర. వైఎస్ఆర్ చేసిన మంచి పనులే తమను షర్మిల వెంట నడిపిస్తున్నాయని మహిళలు చెప్తున్నారు. ఉపాధి పనులు కల్పించడంతో పాటు పింఛన్లు కూడా సకాలంలో అందించేవారని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయని విజయనగరం జిల్లా మహిళలు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ల నాన్నల పాలన చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని మహిళలు తెలిపారు. కిరణ్ ప్రభుత్వం అవకతవకల ప్రభుత్వమని విమర్శించారు. నాన్నగారు చేసిన మంచి పనులు వల్ల మాకు ఆవిడంటే ఎక్కువ అభిమానం కూడా. చాలా మంచి పనులు చేశారు. ఉపాధి పని పెట్టారు, ఉద్యోగం లేని వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించారు, పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఒకటి పెట్టారు, తర్వాత మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా పెట్టారు, పొదుపు ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా ఇచ్చారండి. ఆయన ఉన్నప్పుడు బాగుందండి. ఇప్పుడు కూడా అలాగే జగన్ వస్తే మళ్ళీ అలా ఉంటుందని ప్రజలందరూ కోరుచున్నాం. చాలా బాధగా ఉందండి. తండ్రి చనిపోయి పిల్లడు జైల్లో ఉంటే బాధ ఉండదండి. ఎలాంటి బాధ. ఆడపిల్ల పాదయాత్ర చేస్తే చాలా బాధగా ఉంది. ఏదో మాకు సహాయపడి ఏదైనా మేలు చేద్దామని అనుకుంటున్నాం. ఓటు ద్వారాగా ఇంక మనం అంతకంటే ఏడు చేయగలం. ఓటు ద్వారాగా వాళ్ళు గెలిపించాలండి. అతను జైల్లో ఉండడం చాలా బాధగా ఉంది మాకు. వాళ్ళ అబ్బాయి అంతా ఆవిడ నడిచి వచ్చిన దాని వల్ల మనం ఇక్కడ కాపు కాసి చూస్తాను అండి. పనిలోకి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాం. వచ్చేస్తానంటే నడిచి వచ్చాను శాసనబిల్లు నుంచి. సిక్కింలో వస్తానంటే వచ్చామండి. చాలా బాగా నడిచి వస్తుంది. లేదండి తప్పు చేయకుండా పెట్టేశారండి జనాన్ని. ఎందుకంటే పెట్టేశారు, ఈ మీదకి వస్తే అందరూ నడిచేస్తానని ఎక్కలని పెట్టారండి ఢిల్లీ పోలు. అంచేత ఎప్పుడు కూడా జనం ముందు రావాలండి. అందరూ చీకటి చంద్రాన్ని పగచి కిరణాన్ని ఢిల్లీ పీఠాన్ని. కిరణ్ ప్రభుత్వంలో కరెంటు ఉండదు, రేషన్ ఇవ్వరని మండిపడుతున్నారు మహిళలు. గ్యాస్ బండను 900 రూపాయలకు కొనుక్కుంటున్నామని మహిళలు తెలిపారు.